సినీ నటుల వ్యక్తిగత జీవితాలు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా నటీనటుల ప్రేమ, పెళ్లి సంగతులపై నెట్టింట జరిగే చర్చలు అన్నీ ఇన్ని కావు. పెళ్లి విషయంలో హాట్ టాపిక్ అవుతున్న టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్దే మొదటి స్థానం. కృష్ణంరాజు నటవారసుడిగా వెండితెరపైకి వచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్నారు ప్రభాస్. అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. బాహుబలి లాంటి సినిమాతో వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభాస్ పెళ్లి మ్యాటర్ మరో ఎత్తు. 4 పదుల వయసు వచ్చిన ఈ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి చేసుకోకపోవడంతో అందరి కళ్ళు ఆయన పెళ్లిపైనే ఉన్నాయి. ప్రభాస్ ప్రేమలో ఉన్నారని, హీరోయిన్ అనుష్కతో సీక్రెట్ అఫైర్ నడిపిస్తున్నారనే వార్తలు కొన్ని వందల సార్లు వినిపించాయి. ప్రభాస్, అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేదని దీనిపై అనుష్క, ప్రభాస్ రియాక్ట్ అయినప్పటికీ ఈ వార్తల ప్రవాహం ఆగడం లేదు. ఇంతలో తాజాగా రెబల్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో బిగ్ సీక్రెట్ బయటకు వచ్చింది. ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని, ఈ వ్యవహారాలన్నీ అంతా సీక్రెట్గా జరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది హైదరాబాద్కు చెందిన ఒక బడా బిజినెస్ మ్యాన్ కూతురని తెలుస్తోంది. రియల్టీ రంగంలో హైదరాబాద్లో టాప్ 3 కంపెనీలో వారి కంపెనీ కూడా ఒకటట. అంతేకాదు కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఏపీలో వారికి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందని తెలుస్తోంది. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఓ పెద్దింటి అమ్మాయిని చూసి ప్రభాస్ పెళ్లి ఫండ్లు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ప్రభాస్ పెళ్లిపై పుకార్లు రావడం కొత్తేమీ కాదు. తాజాగా వినిపిస్తున్న దాని ప్రకారం ఇది పక్కా కన్ఫర్మ్ అని తెలియజేస్తూ ఉన్నారు చాలామంది. సో మొత్తానికి ఇప్పటికీ 45 ఏళ్ల వయసు వచ్చింది కాబట్టి ఇక ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ ఏడాది చివరిలో ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి జరుగుతుందంటున్నారు. మరోవైపు ప్రస్తుతం ప్రభాస్ తన సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్గానే కల్కి సినిమా చేశారాయన. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్తో బిజీగా ఉన్నారు ప్రభాస్. త్వరలో మరో భారీ సినిమా స్పిరిట్ సెట్లో కూడా అడుగు పెట్టబోతున్నారు. ఉగాది కానుకగా ఈ ప్రాజెక్ట్ను లాంచ్ చేయాలని సందీప్ రెడ్డి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్తో పాటు మ్యూజిక్ వర్క్ కూడా దాదాపు పూర్తి కావడంతో ఆలస్యం చేయకుండా సినిమాను ప్రారంభించాలని డైరెక్టర్ సందీప్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ప్రభాస్ పెళ్లి వార్తలు వినిపిస్తే ఫ్యాన్స్ అయితే చాలా ఆనందంలో ఉంటారు. ఇప్పుడైనా ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.